చంద్రకి ఉంది ఓ చెడ్డ అలవాటు, దానివల్ల అందరిలో మొదలైంది తడబాటు. అలవాట్లో ఏముంది అనుకుంటున్నారా? అదే మీ పొరపాటు. కావాలంటే ఈ స్కిట్ చూడండి నాతో పాటు. లెట్స్ వెల్కమ్ చమక్ చంద్ర along with his team. ఓకే చాలే. మల్లెపూలే 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 రావాలి, తాజా తాజా మల్లెపూలు. అరిచి రోజు గొంతుపోతుంది నాకు. నా బదులు కొద్దిగా నువ్వు అరవచ్చు కదా. అరవడానికి నీ కంటికి ఎలా కనిపిస్తున్నాను? మల్లెపూలు అమ్ముకునే దానిలో కనిపిస్తున్నావు. నీ టైం బాగుండి చైర్లో కూర్చోను, లేకపోతే నా పక్కన ఇంకో మల్లెపూల షాప్ ఉండేది నీకు. అసలు మీరేంటి ఏ స్కిట్ లో నన్ను కెలుక్కుంటా స్కిట్ చేయలేరా? సినిమా పూర్తయిన తర్వాత గుమ్మడికాయ కొట్టడం ఒక సెంటిమెంట్. నా స్కిట్ స్టార్టింగ్ లో నిన్ను కెలకడం నా సెంటిమెంట్. ఏం మాట్లాడుతున్నావు అర్థం కావట్లేదు నాకు. మొత్తం అర్థం అవుతుంది నీకు. అర్థం అన్నట్టు నువ్వు పెద్ద దొంగవి. నువ్వు దొంగనా? ఏం దొంగతనం చేస్తానని? అనుష చీర దొంగతనం చేయలేదా నువ్వు? రండి బాబు రండు, తాజా తాజా మల్లెపూలు రావాలి రావాలి. ఏమండి ఒక మూర మల్లెపూలు. మెడికల్ షాప్ కి వెళ్ళి సిగ్గుపడితే ఏదో అడిగినట్టు మల్లెపూలు సిగ్గుపడితే అడుగుతాను నువ్వు నా దగ్గర. నాకు కొంచెం సిగ్గు ఎక్కువ సార్. నా దగ్గర సిగ్గుందా? ఇంట్లో ఏమైనా సిగ్గుందా? ఇంట్లో కూడా సిగ్గే సార్. ఎలా రా? అంటే మా పిల్లానికి సిగ్గుండదు కదా సార్. ఓహో అలా బ్యాలెన్స్ అయిందా? అవును సార్. సార్ ఏం చేస్తాం? 4 మూరలు మల్లెపూలు అయ్యా, పూలు బాగా వాసన వస్తాయా? సార్ మీ ఇంటికి తీసుకెళ్తే పక్క గలి మొత్తం వాసన వస్తా సార్. ఎదుగోండి సార్. రామరావు గారు ఒక్క నిమిషం, మీకు భార్య లేదు కదా సార్, మల్లెపూలు ఎందుకు తీసుకెళ్తున్నారు? నీకు అవసరమా? నీకు అవసరమా అని అడుగుతున్నా. నాకు అవసరం లేదులే సార్. కరెక్టే. అది అలా ఉండు. సార్ మల్లెపూలు కావాలా సార్? మల్లెపూలు కాదు, నీ షాప్ తీసేయడానికి వచ్చాం. ఎందుకు సార్? 15 సంవత్సరాల నుంచి నువ్వు రోడ్ లో నడిపింది చాలు. ఇప్పుడు రోడ్ వైండింగ్ లో నీ షాప్ తీసేస్తున్నావు. కానిస్టేబుల్ షాప్ అయితే నా మల్లెపూలు షాప్ పోయి చివరికి చంపే మిగిలింది నాకు. ఈ రోడ్ వైండింగ్ అంటే మా ప్రాణాల మీదకి వచ్చింది. అప్పుడే వచ్చేసారు ఏంటండి మీరు? రోడ్ వైండింగ్ లో నా మల్లెపూలు షాప్ పోయింది. పూల మీద చల్లినట్టు నా మొహాన్ని నీళ్లు చల్లుతారేంటి మీరు? 15 సంవత్సరాల నుంచి పూల మీద చల్లి అలవాటు అయిపోయిన చేతులు పూలలో ఇంకెక్కడ చల్లమంటావే? పనికిరాని అలవాట్లు అన్ని నీకే వస్తాయి. అదేమిటో మరి చెంబిటివు. చంపేస్తా, నిన్ను వదిలేస్తాను కానీ చంపును మాత్రం వదలను. అర్థమైందా? ఈ దరిద్రుడికి ఏమో మాయరోగం వచ్చినట్లుంది. అంజలి, ఆ గీత ఇలా వచ్చావేంటి? మొన్న ఫంక్షన్ కి చీర కడితే ఇచ్చావు కదే, ఆ చీర రిటర్న్ తిరిగి వచ్చేద్దామని వచ్చా. ఫంక్షన్ బాగా జరిగిందా? చాలా బాగా జరిగింది. మీ ఆయన ఏంటి నా తలలో నీళ్ళు చల్లుతున్నాడు? మా ఆయనది పూల షాపే. రోడ్డు వైండింగ్ లో షాప్ పోయింది. షాప్ పోయినా కానీ పూల మీద నీళ్లు చల్లే అలవాటు మాత్రం పోలేదు. పూలు కనిపించినా మొహాలు కనిపించినా పూల మీద చల్లుతుంటారు, మొహాల మీద చల్లుతూనే ఉంటాడు. ఆపమని చెప్పవే, వెనకాల మొత్తం తడిచిపోయింది. ఆపుతావా? దాని వెనక మొత్తం తడిచిపోతుందంట. వెనక తడిచిపోయింది, ముందు తడిచిపోయింది. ఎలానే? నాకు అన్నం పెట్టిన మల్లె పులువులు ఫ్రెష్ గా ఉండాలి. జల్లో ఉన్న, షాప్ లో ఉన్న, చివరికి శవం మీద ఉన్న, ఎప్పుడు అది ఫ్రెష్ గా ఉండాలి. అర్థమైందా? ఏంటి ఈ టార్చర్? కోడి పెట్టే వెనకలో కోడి పుంజు తిరుగుతున్నట్టు మీ ఆయన నాతో అంటే దాన్ని వదులుతావా? నిన్నైనా వదులుతాను కానీ దీన్ని మాత్రం వదలను నేను. నేను మా ఇంటికి నేను కూడా దాని ఇంటికి పోతున్నా. ఏం చేస్తున్నారు మీరు? అసలు బుద్ధుందా అంటున్నా. మీరు ఇలాంటి పనులు చేస్తుంటే మన ఇంటికి ఎవరైనా రావాలా వద్దా? ఎందుకు రావద్దే? అందరు హ్యాపీగా రమ్మని చెప్పు. మీకు దండం పెడతానండి, ఈ నీళ్లు కొట్టడం ఆపండి. నేను కూడా నీకు దండం పెడతానే, నా వల్ల కాదే. ఓ పెద్ద చేపట్టుకొని వస్తుంది రష్మి. నాకు అసలే సరిగ్గా ఫైరింగ్ రాదు. ఎక్కడ కాల్చుతా నాకే తెలియదు. మీ తింగర్ వేషాల గురించి నాకు బాగా తెలుసు, అందుకే సేఫ్టీగా అది పెట్టుకున్నా. నువ్వు సేఫ్టీగా ఉన్నావు కాబట్టి ఈ రోజు ఉన్నావు. బట్ ఏదో జిందాబాద్ జిందాబాద్, జిందాబాద్ జిందాబాద్. నీకు ఓటు హక్కు ఉందా? ఉందంట. వంగనా
తమ అమూల్యమైన ఓటు నాకేయాలి. నా ఓటు ఒరిస్సాలో ఉందండి. అబ్బా ఎవరి ఓటు ఎక్కడుందో తెలుసుకొని నన్ను ఒంగోబెట్టాలరా. నాకేం తెలుసు అన్నా. నీ ఓటు ఒరిస్సాలో ఉందా? నీలాంటిదే ఆంధ్ర బ్యాంక్ లో ఉద్యోగం చేస్తూ HDFC లో డబ్బులు దాచుకుందంట. అలా ఉంది నువ్వు చేసి పని. కాలనీ వాళ్ళకి మంచి స్పీచ్ ఇవ్వన్నా. నువ్వు కాలనీ వాళ్ళకి ఇచ్చే స్పీచ్ తో ఇక్కడ ఉన్న వాళ్ళ ఓట్లన్నీ మనకే పడిపోవాలన్నా. స్పీచ్ మొదలు పెట్టండి అన్న. ఈ బోర్డు రంగం అనే నేను ఈ కాలనీ వాసులందరికీ ఒంగోని దండం పెడతానా. నేను చెప్పేది ఏంటంటే ఒక్క నిమిషం అన్న, నీ కాలర్ సరిగ్గా చూసుకో. ఏ విషయమైనా మీరు చెవిలో చెప్తారేంట్రా? అంటే మా రాజకీయ నాయకులకి ఏమీ తెలీదు, ఈ చెవిలో చెప్పేవాడు ఈ రాజకీయ నాయకులు నడిపిస్తాడని ప్రజలు అనుకోవాలనా? అదే చెవిలో చెప్పడం మానుకుంటారా? నీలంటే చాలా మంది ఉన్నారు, వాళ్ళకి కూడా చెప్పు. అలాగే అన్న. మీరు మారరా? నేను ఎంపీటీసీగా పోటీ చేస్తున్నాను, ఊర్లో వాళ్ళందరికీ తెలుసు. కాబట్టి నేను మీ అందరి ఈడెవడరా నీళ్ళు చల్లుతున్నాడు? ప్రతిపక్షం వాళ్ళు కుట్ర పన్నినట్టున్నారన్నా. నువ్వు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో స్పీచ్ చెప్పొద్దు. మరి తమ అమూల్యమైన ఓటుని మీరు కంపల్సరిగా నాకు నీళ్ళు కొట్టడు ఆపమని చెప్పరా. నీళ్ళు ఎక్కడెక్కడి నుంచి వెళ్తున్నాయిరా? చూసావా అన్నా, మనం వాడు ఏమి అనలేదు కదా. వాడే కొట్టి కొట్టి నీళ్ళు అలసిపోయి వెళ్ళిపోయాడు. ఒకవేళ వాడిని గెలికేమనుకో, వాడు హట్టేవాడు, వాడు ఓటేసేవాడు కాదు. వాడు 2 బకెట్లు నీళ్ళు తీసుకొచ్చాడన్నా. 2 బకెట్ వాడి కాన్సెప్ట్ ఏదైనా సరే నువ్వు మాత్రం స్పీచ్ మధ్యలో ఆపొద్దన్నా. కంటిన్యూ రెచ్చిపోతే. ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే అడుగడుగునా మీకు నేను మీ అండ ఉంటానని చెప్పి నేను మాటిస్తున్నాను. నన్ను బర్రెని అనుకున్నావా? బర్రెని కడిగినట్టు కడుగుతున్నా. రాజకీయ నాయకుడికి సహనం ఓపిక ఉండాలన్నా. ఆడు బకెట్ మీద బకెట్ నీళ్ళు పూజకి సహనం అంటావు నువ్వు. చెప్పరా ఏ ఎక్స్పార్టీ వాడు నా మీద నీళ్ళేమన్నారా? చెప్పరా, లేకపోతే చంపేస్తాను. అది ప్రతిపక్షం కాదు, పాడు కాదు సార్. మా ఆయనది పూల షాప్ అండి. రోడ్డు వైండింగ్ లో పోయింది. షాప్ పోతే పోయింది కదా అనుకుంటే నీళ్లు చల్లే అలవాటు మాత్రం పోలేదు. ఇలా పూలు కనిపిస్తున్నప్పుడల్లా పూల మీద నీళ్లు చల్లుతుంటాడు. పూలు లేకపోతే మొహాల మీద నీళ్లు చల్లుతుంటాడు సార్. అదేనండి మా ఆయన వీక్నెస్. అవునా? ఎవడ్రా ఇంత పొడవైన దండలు తెచ్చింది? దరిద్రులారా. సహనం సహనం అన్నా. ముందు కాలనీ సమస్య కాదురా, నీ సమస్యను పరిష్కరిస్తాను. నా సొంత డబ్బులతో కిచెన్ షాప్ పెట్టిస్తాను. చికెన్ షాప్ పెట్టిస్తాను రా. నువ్వు సెట్ అయ్యే వరకు ఈ పూలకి నేను నిల్లు కొడతా. నువ్వు సెట్ అయ్యే వరకు మా అన్న పచ్చి మంచి నీళ్ళు కూడా ముట్టుకోడు. ఇదే నా శపథం. అన్నా శపథం చేసే ముందు ఒక మాట అడగవచ్చు కదరా. శివులో చెప్పుకోడికి నీకు ఎందుకు అంత ఆత్రం? పదండ్రా. నెల రోజుల తర్వాత లింగం అన్న ఒక్క నిమిషం అన్న, పూలన్నీ వాడిపోతున్నాయి. నీకంటే ఆడే నయ్యరా, గ్యాప్ ఇచ్చి కొట్టేవాడు. నువ్వు 4 రోజుల నుంచి కంటిన్యూ గ్యాప్ లేకుండా కూడా ఎత్తున్నావురా. అమ్మా మీ ఆయన చేత నేను పెట్టిన చికెన్ సెంటర్ ఎలా ఉందమ్మా? ఏదో మీ దయ వల్ల బాగుంది సార్. ప్రజల శ్రేయస్సే నాకు ముఖ్యమమ్మా. ఏంటండి రోడ్ వైండింగ్ లో ఉన్న చికెన్ షాప్ కూడా పోయిందే. షాప్ పోతే పోయింది కానీ కొట్టే అలవాటు మాత్రం పోవట్లా. ఎవరిని చూసినా తోలు తీసి కొట్టాలనిపిస్తుంది ముక్కలు ముక్కలుగా. బోర్లింగం గారు మీరు నాకు బోర్లింగం లో కనబట్లా, బాగా బలిసిన పుంజులా కనిపిస్తున్నారు నాకు. ఏంటండి నువ్వు నాకు భార్యలా కనబడట్లేదే, బాయిలర్ కోళ్ళ కనిపిస్తున్నా. అదేంటో చేయండి బాబా. రోజా గారు ఏంటి రోజా గారు ఈ జబ్బు? సత్తిపండును చూడగానే కొత్త కొత్త థాట్స్ వస్తున్నాయి. ఇంత ఎక్స్ట్రీమ్ సాడిజం తో ఇంత హిలేరియస్ గా నవ్విచ్చారంటే ఎక్స్ట్రాడినరీగా ఉంది. సూపర్.
ఖాళీ గారు చాలా బాగుంది స్కిట్ అయితే అదిరిపోయింది. ముఖ్యంగా నీ టైమింగ్ తో పాటు సత్యబాబు టైమింగ్ ఎక్సలెంట్. జనరల్ గా నీళ్ళేస్తున్నప్పుడు ఆర్టిస్ట్ కన్ఫ్యూజ్ అయిపోయి ఆగిపోతాడు, కానీ నువ్వు ఎక్కడ కూడా ఆగకుండా ఆ డైలాగ్ చెప్పావు చూడు, అది అద్భుతం. అండ్ పావని తన్మయ్ మీ టైమింగ్ అదిరిపోయింది. ఏమే ఆపని చెప్ప వెనకాల తెలిసిపోతుంది. సూపర్. మీ అందరికీ